చెప్పండి హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగింది గాక. ఈరోజు మనందరం కూడా దేవుడి సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభునందు ప్రేమోలరా, ఈరోజు నిజంగా దేవుడు మనకి ఇచ్చిన మంచి ధన్యతను బట్టి ఆయన దేవాది దేవుడై ఉండి ప్రభునందు ప్రేమోలరా మహోన్నతమైన స్థలంలో నివసిస్తున్న అతను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటామంటే ఎరుషలేము వీధుల్లో ఒక గాడిద పిల్ల గాడిదకి ఎక్కి ప్రేమోలరా ఆయన రాజు రాజేవండి ప్రభు ఉండి కూడా ఒక గాడిద మీద ఒక దీనుడిగా మనకు కనపడుతూ ఉన్నారు. అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా చెప్తాం ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన మత్తయి సువార్త 21వ అధ్యాయం నుంచి 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుంటే చక్కని మాటలు కనపడుతూ ఉన్నాయి. ఈ మాటలు అనేక పద్నాలు మనం మాట్లాడుకొని వస్తున్నాం, కానీ వింటున్నాము, సంవత్సరం వింటున్నాం, కానీ ఒక తీర్మానంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ప్రేమోలరా, వింటున్నాం కానీ విడిచిపెట్టకూడదు. చాలామంది గత కొన్ని వారాల నుంచి చక్కని వర్తమానం దేవుడు మనతో మాట్లాడారు. ఏ వర్తమానం చెప్పమంటే చెప్తారు, కానీ దాని ప్రకారంగా మనము నడుచుకుంటా లేదు. ప్రేమోలరా, ఎందుకు దేవుడు మాట్లాడతాడంటే నడుచుకోమని మాట్లాడతాడు, గైకొనమని మాట్లాడతాడు, కానీ మనం గైకుంటా లేదు. మన మనసు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి అదే కంటిన్యూ చేద్దామంటే మరి మట్ల ద్వారము గుడ్ ఫ్రైడే వచ్చాయి. మరి సండే నుంచి అంతా వచ్చే సండే వరకు హోలీ వీక్, పరిశుద్ధమైన వారం అంటారు. ప్రభునందు ప్రేమోలరా, చాలా భయంకరంగా ఇది ఆచరిస్తారు చాలామంది. ఏదేమైనా సరే ఈసారి యేసు అయిన తర్వాత మన హృదయం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, హృదయం కోసం మాట్లాడమని మరొకసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాని కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నాను. మన హృదయము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. హల్లెలూయా. మరి మనసు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని మాట్లాడుకొని వచ్చారు, కానీ అది మనం దాన్ని పాటించాలి, విన్నాం, గ్రహించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. ప్రభా, మా మనసు ఇలా ఉండడానికి వీల్లేదయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. ఒకవేళ మనసు అలాగుంటే మార్పు చెందాలి. ఏం చెందాలండి? మార్పు చెందాలి. అదే ఉండకూడదు. వారం దేవునితో మాట్లాడినప్పుడు ప్రేమోలరా ఆ మాట మనం సరి చేసుకోవాలి. ఇది దాన్ని ప్రేమోలరా మరి సంవత్సరం కూడా ఒక గాడిద గురించి చెప్పినప్పుడు ఆ గాడిద యొక్క స్వభావం, మనుషులు కూడా అదే స్వభావం అంటారు. అందుకే పనిపాటు లేని వాళ్ళని ఏమంటారు? గాడిదలో తిరుగుతున్నాం ఏంటి? ఎవరైనా జోక్ చెప్పారు, గాడిద గుడ్లే ఏంటంటే గాడిద గుడ్డు పెడతారా? ఈ మన వాడికి భాష అనమాట కదండి. కాబట్టి దేవుడు అటువంటి గాడిద ఎందుకు పనికిరాని, చూడండి, ఎవరు పనికిరాని వాళ్ళు ఏమంటారు తెలుసా? గాడిద అంటారు. అవునా కదండి? గాడిదలో తిరుగుతాడు, పనిపాట అంటారు. కాబట్టి ప్రేమోలరా, అటువంటి గాడిదని చాలా మనుషులు చాలా సులభంగా చేసుకుంటూ ఉంటారు. అయితే దేవుడు కోరినది ఏంటంటే ఆ గాడిదే కావాలంటున్నారు. హల్లెలూయా. దేవుడు కోరింది ఏంటంటే మనం మనుషులు ఏదైతే సులభంగా చూస్తారో, మనుషులు ఏదైతే దీనంగా చూస్తారో, లేకపోతే మనుషులు ఏదైతే కించంగా చూస్తారో ఆ గాడిదే కావాలంటున్నారు. గుర్రం ఉన్నదనుకో, గుర్రమా. మొన్న ఇక్కడ మనకు తెలిసిన పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి గుర్రాలు పెంచుకుంటున్నాడు. ఏం పెంచుకుంటున్నాడండి? గుర్రాలు పెంచుకుంటున్నారు. మరి ఏ రోజు చెప్పదు, అబ్బాయి గుర్రాలు పెంచుకుంటున్నారు, అప్పుడు పెంచడం అంటే చాలా కష్టం, దానికి రోజు పెట్టుబడి చాలా ఉంటుందంట గుర్రానికి. అమ్మో, గుర్రమా అనుమతికి గుర్రానికి వస్తుంది, గాడిద అనుమతికి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. గాడిద ఆడిగాడిదలు అంటే కూడా అన్ని గాడిదలు పెంచుకుంటున్నారంటారు. అవునా కదా? అది గాడిదని చాలా చిన్న చూపు చూస్తాం ప్రేమ వలన. ఆ చిన్న చూపు చూసిన గాడిదే
దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. చిన్న చూపు చూసిన గాడిదే ఎవరు కోరుతున్నారండి? దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ గాడిద ఏం చేయబడ్డదంటే కట్టబడి ఉన్నది. ఏం చేయబడి ఉన్నదండి? కట్టబడి ఉన్నది. ఒక దైవజనులు చెప్తారు, కట్టబడిన గాడిద, అడ్డగాడిద, అది అని ఇంకా రకరకాల గాడిద గురించి కొన్ని మాటలు చెప్తారండి. అటువంటి గాడిదని నన్ను ప్రేమించి ఈరోజు ఏసే మోసే గాడిదగా నన్ను సిద్ధపరిచాడు అని చెప్పి, గాడిదనేనయ్యా, చిన్న గాడిదనేనయ్యా, యేసురాజు సవాలు చేసే గాడిదనేనయ్యా అని పాట పాడతారంట దైవజనులు. హల్లెలూయా. అదే దైవజనులు పాట పాడతారు ప్రభువుని ప్రేమ వలన. నిజంగా ఆయన అంత తగ్గించుకున్నాడు కాబట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన వాడబడుతున్నాడు. దేవుని మోసుకుంటూ వాడబడుతున్నాడు. అయితే మనం గాడిద గురించి దేవుడు ఆ గాడిద నిప్పేటప్పుడు ఏమన్నాడంటే, ఒక మాట చదువుతానండి. గాడిద నిప్పేటప్పుడు ఏమన్నాడంటే, మీరు 2వ వచనం 3వ వచనం చదవండి. 3వ వచనం, ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడల ప్రభువునకు కావలసినదని చెప్పవలెను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఇది ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? అక్కడ ఏ రోజు రాజుకి కాదు, అక్కడ ఉన్న రాజులు అధిపతులకి కాదు, మంత్రులకు కాదండి. ఇది ప్రభువు కావలసినది. ఎవరన్నా అడిగితే చాలండి. విప్పుతున్నప్పుడు ఎవరన్నా అడిగితే అడగండి, ఇది ఎవరికి కావలసిందంటే ప్రభువుకి కావలసినది. ఇది ప్రభువు కావలసినది. హల్లెలూయా. ప్రభువు కావలసింది ఏంటి? మనం అనుకుంటాం ప్రేమలారా, ఏదో గొప్పవారు కావాలనుకుంటాం. ప్రభు గొప్ప వాళ్ళని చూస్తారు, డబ్బున్న వాళ్ళని చూస్తారు, లేకపోతే వాళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు అనుకుంటాం. కానీ దేవుడు ఎవరిని చూస్తాడంటే, ప్రేమ పిల్లరా, ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు చూస్తారండి? ఎన్నిక లేని వాడిని చూస్తాడు దేవుడు. హల్లెలూయా. మీరు 1 కొరింథీ పత్రికలు అంటాడు, ప్రభునందు ప్రేమరా, ఎటువంటి వాళ్ళని ఎన్నుకున్నాడు? ఒక మాట చదివేసి మనం ముందుకెళ్దాం. ఎటువంటి వాళ్ళని ఎన్నుకున్నాడంటే 1 కొరింథీ పత్రిక తెద్దాం ఒక్కసారండి. దేవుడు ఎటువంటి వాళ్ళని ఎన్నుకున్నాడో ఆ మాట జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్దాం. 1 కొరింథీ పత్రిక ప్రేమరా, 1వ అధ్యాయము 20, 21, 22. ఏమైను వద్దు, అక్కడి నుంచి వద్దు కానండి. ఒక మాట 27 నుంచి చదువుదాము. 27 నుంచి లేకపోతే 26 నుంచి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో ఒకరితిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో ఇరువారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులు సిగ్గుపడుటకు లోకములో బలహీనలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములు మీచైన వారిని, తుణికింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎటువంటి ఏర్పాటు చేసుకున్నారండి? ఇప్పుడు ఒకరి జ్ఞానాన్ని పిలిచారు అనుకోండి, లేకపోతే ఒక ధనవంతులను పిలిచారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అతిశయపడతారు. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, నా జ్ఞానం ఉన్నది కాబట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నాకు డబ్బు ఉన్నది కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ప్రేమన్నారా, దేవుడు ఒకడు గుర్రాన్ని ఎన్నుకోలేదు, రౌతుల్ని రథాలను ఎన్నుకోలేదు. ఏమెన్నుకున్నాడంటే ఒక గాడిదని ఎన్నుకున్నాడు. అదందరూ కూడా నీచంగా చూస్తారు ప్రేమన్నారా, అది ఎవరు కూడా పట్టించుకోరు. మరి ఇక్కడ మన గాడులు తక్కువ, ఎక్కడో ఎప్పుడో కనపడతాయి గాడులు.
కానీ 500 ఈదికి గాజులు కనపడతాయి, ఈదికి గాడిదలు కనపడుతుంటాయి. కనపడపని పొద్దున్నే అంటారు గాడిద పోలండు గాడిద పోలు, గాడిద పోలండు గాడిద పోలని వస్తారండి హైదరాబాద్. ఎందుకు గాడిద పోలని వస్తారని తెలుసా అండి? ఆ గాడిద పోలు తాగితేనంట ఆస్మా పోతుందంట, దగ్గు, తర్వాత ఇంకా మంచి ఆరోగ్యం మంచిదంట. హైదరాబాద్ గాడిద పోలు అంటారు కదా, ఇంటింటికి గాడిదని గాడిద పిల్లని తీసుకుని వస్తూ ఉంటారు. అది చాలా మంది నిత్యంగా చూస్తారు, కానీ దేవుడు కోరుతున్నది అదే దేవుడికి కావాల్సిందంట. హల్లెలూయా. దేవుడు నిన్ను మనుషులను నీచంగా చూడవచ్చు, మనుషులు మనల్ని నీచంగా చూడవచ్చు. వాళ్ళకి వాళ్ళకి ఏమి లేదు, పెద్ద ప్రెస్టేజ్ అంటారు. ఏమి లేకపోతే మళ్ళీ ఏమంటారు? ప్రెస్టేజ్ అంటారు. ఇప్పుడు మాటలు బట్టి మాట్లాడుతున్నాను. దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. మనుషులు ఏం పట్టించుకోకపోవచ్చు, మనుషులు ఏమి చెయ్యకపోవచ్చు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు కావలసింది మనము. గనులైన వారిని ఏర్పాటు చేసుకోలేదు, జ్ఞానవంతులు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. జ్ఞానులైన మనల్ని, ఎన్నికలైన మనల్ని, బలహీనైన మనల్ని మీరు ఎవరినన్నా గమనించండి, ఎవరినన్నా గమనించండి. దేవుడు ఎవరిని, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చాలా గర్విష్ఠుడు తెలుసండి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు చాలా గర్విష్ఠుడు. ఆ గర్వం అణిసివేయడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? 3 రోజులు ఆయన ఉపవాసం ఉండిపోయాడు. ప్రభా, నాలో ఉన్న అహంకారం, నాలో ఉన్న గర్విష్టం అంతా తీసుకొని అని 3 రోజులు ఉపవాసం ఉండి ఇప్పుడు వాళ్ళది ఏమి తినకుండా 3 రోజులు కన్నీరు కార్చారు. 3 రోజులు కూడా కళ్ళు కనపడలేదు ఆయన. 3 రోజుల తర్వాత అతని పనులు కళ్ళకి పొరలు రాలుకొని అంట. ఏమి రాలుకొని? డబ్బున్న వాళ్ళకి ఏమంటుంది? వాడికి పొగరలు ఎక్కినాయండి. ఏమెక్కాయంట అంటారు కదండి. ఆయన ఏం చేశాడు? దేవుడు పౌల్ని ఏం చేశాడు తెలుసా? పొరలు రాలుకొని ఇక దీనుడైపోయాడు. ఏమైపోయాడండి? దీనుడైపోయాడు. పౌలు ఇంతకుముందున్న అహంకారం ఆయనలో లేదు. ఏమంటారు? పాపుల్లో ప్రధాన పాపుని అంటాడు ఆయన. పాపుల్లో ప్రధానంగా ఆయన పాపు ఉంటుందో అన్న అంత తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఎంతమంది నేనంటే నేను నాకు ఎవరు తిరిగిలేదని ఓడైనా, నాకంటే ఎవరు తిరిగిలేదని అటువంటి వ్యక్తి పాపుల్లో ఎటువంటి పాపి చెప్పండి, విన్నారు అక్కడ? ఎటువంటి పాపుల్లో ప్రధాన పాపి అంటే నేనమాట. అటువంటి పాపిని నేను అంటాడండి. అంటే అంతగా తగ్గించుకుంటున్నాడు ప్రేమ వల్ల. అందుకే దేవుడు అతను ఎన్నుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు. మనం ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తుంది, దేవా నేను పాపునయ్యాను ఒప్పుకోము చాలాసార్లు. నేను పాపిని, నన్ను కరుణించు అంటే పక్కలు ఉంటారు ఏమనుకుంటారు? పక్కలు ఇంటే ఏమనుకుంటారు? నేను పాపని అంటే ఏం పాపం చేస్తున్నారా బాబు అనుకుంటారేమో. అనుకొని మనం ప్రభావ మేము అందరినీ పాపమయ్యా, అందరినీ నిన్ను నువ్వు ఒప్పుకోవాలని అంటే మనం ఏం చేస్తాం తెలుసా? చెప్పనమ్మా, అందరమే పాపమయ్యా, అందరమేమో ఘోరమైన పాపం చేసామయ్యా, అందరూ చేసామని ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మనం మాత్రము అందరితో కలిపేసుకుంటాం, కానీ ఎవరికి వారు ఒప్పుకోమని. అపోస్తలుడైన పౌలు అందరూ పాపులే కానీ నేను ప్రధాన పాపుని అంటాడు. ఒక ప్రత్యేకంగా కనపడుతున్నాడు. అంక దేవుడు ఏం చేశాడంటే నిలబెట్టి వాడుకున్నాడండి. హల్లెలూయా. నిలబెట్టి ఏం చేశాడండి? వాడుకున్నాడు. ఆయా ప్రాంతాలకు తీసుకెళ్ళాడు, ఆయా దేశాలకు తీసుకెళ్ళాడు. భయంకరమైన ఆపదలు వచ్చాయి. ఒకసారి వాడు పగిలిపోయింది. 3 రాత్రులు పగలు కూడా నీటిలోనే ఉండిపోయారు. 3 రాత్రులు పగలు ఎక్కడ ఉండిపోయారండి? వాటర్లో ఉండిపోయారు, నీటిలో. అప్పుడు ఎవరో చూసి బోట్ వేసుకుని వస్తే అప్పుడు 3 రాత్రులు పగలు అలా ఉండిపోయింది. హల్లెలూయా. ప్రభుత్వ చాలా భయంకరమైన స్థితి ఆయనలోకి వచ్చింది. కానీ దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. అయితే ప్రభుత్వ ప్రేమోలరా, దేవుడికి కావాల్సింది నీతిమంతులు కాదు. నీతిమంతుల ఆయన నీతిమంతులు పిలువ రాలేదంటున్నాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదంటున్నాడు. ఎవరి కొరకు వచ్చాడంటే పాపులైన వారి కొరకు వచ్చాడు. హల్లెలూయా. పాపులైన వారి కొరకు వచ్చాడు.
నేను నీతిమంతుని పిలువ రాలేదు. పాపుని అంటేనే ప్రభువుని పక్కన ఉంటాడు. పాపుని అంటేనే ప్రభు ఎక్కడ ఉంటాడండి? అందరికీ లేదండి. నన్ను కొట్టేసినట్టే చూస్తున్నాను. హల్లెలూయా. పాపుని అంటే ప్రభు ఎక్కడ ఉంటాడండి? ప్రక్కన ఉంటాడు. నీ ప్రక్కన నివసిస్తాను, నేను క్షమించడానికి, నేను శుద్ధీకరణ చేయడానికి. అయితే కావలసింది, ప్రభు కావలసింది ప్రేమవలరా ఒకటి మనందరూ తెలుసు, మన హృదయం కావాలి. ఏం కావాలండి? మన హృదయం ఆయనకి ఇచ్చేవాళ్ళు. మన హృదయం చాలాసార్లు ఎత్తలేదండి, అంత ఇస్తాను కానీ మన హృదయం ఎత్తలేదు. ప్రేమవలరా దేవుడు నీ హృదయాన్ని కోరుతున్నాడు. హృదయం ఏమన్నా మంచిదా? మోసకరమైనదంట. హృదయం మోసకరమైన ఘోరమైన వ్యాధి అంట. ఘోరమైన వ్యాధి అంట. దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి. హల్లెలూయా. నీ హృదయం దేవుడికి ఇవ్వాలి. ఒకటి. రెండోది ప్రేమ వల్ల నేను చాలా మాటలు ఉన్నాయి కానీ క్లుప్తంగా 3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రెండోది, మనం ఇతరులని క్షమించాలి. ఒకటి, మన హృదయం ఇవ్వాలని సామెతలు 23:26 ఉన్నది. రెండోది, ఎఫెసీ పత్రిక 4:32 ఏమన్నదంటే ప్రభు మనల్ని క్షమించిన ప్రకారము, ప్రభు మనల్ని క్షమించిన ప్రకారము మీలో ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. ఈ రోజుల్లో క్షమాపణ లేదు. ప్రేమ వల్ల క్షమించే హృదయం కనపడతా లేదు. హృదయం ఇస్తున్నాం కానీ క్షమించే మనస్తత్వం ఉన్నదా మనలో? దేవుని బిడ్డలకి ఏముండాలంటే క్షమించే గుణం ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు పొరపాటు మనదైనా కావచ్చు కానీ వాళ్ళు క్షమించాలి. వాళ్ళైనా క్షమించాలి, మనదైనా వాళ్ళు క్షమించాలి. ప్రభు అప్పుడు ఏమంటున్నారు? ఎవరైతే తెలిస్తే చదవండి. ఎఫెసీ పత్రిక 4:32. ఒకరి ఎడలో ఒకరు దయ కలిగి కరుణ హృదయగలురై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరు ఏం చేయాలంట? అందరూ చెప్పండి. ఒకరి వాళ్ళు ఏం చేయాలా? క్షమించాలి. హల్లెలూయా. క్షమించే గుణం కావాలి. దేవుడు కోరుతున్న ప్రేమలో హృదయం వల్ల. రెండోది, క్షమించే గుణం కావాలి. ఈరోజు క్షమాపణ లేకనే దేశాలు పాడైపోతున్నాయి. రష్యా, అమెరికా, రష్యా, దుబాయ్ ప్రేమ వల్ల ఎందుకు కొట్లాడుకున్నారు? బాంబులు ఎందుకు వేసుకుంటున్నారంటే ఏ మనసు లేదు వాళ్ళకి? క్షమించే మనసు లేదు. ప్రభు చెప్తున్నాడు, ప్రభు కోరుతున్న మాట అంటే ఒక్కరిని మనం ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. ఒకరి భర్త నిన్ను ఏమన్నాడా వెంటనే ఏం చేయాలి? క్షమించేవాళ్ళు. 3 రోజులు మాట్లాడుకుంటూ ఉండకూడదు. కొంతమంది వారం రోజులు మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది నెల రోజులు మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది సంవత్సరం మాట్లాడుకుంటూ ఉంటారు. బాబోయ్, ఎలా జీవిస్తారో మనకు తెలియదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన మనసు అదేంటి. యేసు ప్రభు కూడా అదే మనస్తత్వం. ఆయన క్షమించిన ప్రకారం మనం ఒకరిని క్షమించుకోవాలంట. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన నేర్పించిన దాంట్లో కూడా ఉన్నదండి. ఆయన పరలోక ప్రార్థనలో కూడా క్షమించాడండి. ఆయన క్షమించమని కూడా ప్రార్థన చేయమన్నాడు. ఒకరిని క్షమించుకోవాలి. పొరపాట్లు సాధారణంగా జరిగితే కుటుంబంలో, సంఘంలో సాధారణంగా జరిగితాయి. క్షమించే మనస్తత్వం మనలో రావాలి. ప్రేమోడగా ఏ గాడిదకి వస్తుందంటే ఇప్పబడిన గాడిదకి మాత్రమే క్షమించే మనసు వస్తుంది. కట్టబడిన గాడిదకి ఉండదు. ఎందుకంటే అది కట్టబడ్డది. దేని చేత కట్టబడ్డది తెలుసా? పాపం చేత కట్టబడ్డది, బంధకాల చేత కట్టబడ్డది, రోగముల చేత కట్టబడ్డది, ఇంకా భయంకరమైన పరిస్థితి ద్వారా కట్టబడ్డది. కాబట్టి అది ఇప్పబడలేదు. కాబట్టి ప్రేమవర పాపము వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంది. నువ్వు ఇప్పబడితే, దేవుడి చేత ఇప్పబడితే, దేవుడి చేత కోరబడితే మనం క్షమించే హృదయం మనలోకి వచ్చేస్తుంది. క్షమించే గుణం మనలోకి వచ్చేస్తుంది. ప్రభు మనల్ని ఏం చేశాడు చెప్పండి? ప్రభు మనల్ని ఏం చేశాడంటే 103వ కీర్తన భాగం 3వ వచనంలో ప్రభువు ఒకరు మనం క్షమించకపోతే ఈ స్థితి మనకు ఉండేదా? 103వ కీర్తన భాగము 3వ వచనం చదవండి.
ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. మన సంకటములన్నీ కూడా కుదుర్చేశాడు, మన దోషములన్నీ కూడా క్షమించేశాడండి. ఒకవేళ ఆయన క్షమించకపోతే ఈరోజు దేవుని సన్నిధికి కూర్చుంటే భాగ్యం నీకు లేదు, నాకు లేదు. ఆయన క్షమించి మనం క్షమించాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రేమ 80 కీర్తనలో 5 ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. ఎన్నాడు కూడా ఎన్ని తప్పులు చేసినా, ఎంత పొరపాట్లు చేసినా మళ్ళీ ఏం చెప్తాడంటే క్షమించుకుంటేనే వస్తున్నాడు, క్షమించుకుంటేనే వస్తున్నాడు. ఒక దినం రాబోతూ ఉన్నది, అప్పుడు క్షమాపణ ఉండవు. ఏముండవండి? మా గొర్రె పిల్లకి వచ్చాడు, ఇప్పుడు రేపు పొద్దున రాబోతున్నాడు. ఎలా పోతున్నాడంటే కొదమ సింహముగా. హల్లెలూయా! ఎలా రాబోతున్నాడండి? కొదమ సింహముగా రాబోతున్నాడు. ఇప్పుడు వరకు ఎలా వచ్చాడంటే ఒక గొర్రె పిల్లగా, ఒదిగితే పడిన గొర్రె పిల్లగా వచ్చాడు. ఎంత పొరపాటు చేసిన క్షమించాడు ప్రేమలారా. ఆయన కొదమ సింహంగా వచ్చినప్పుడు నన్ను క్షమించు ప్రభా అంటే, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు అని ప్రభు మాట్లాడతాడు. మనం ఎవరో తెలియదు అంటాడు ప్రేమ వాళ్ళ. అందుకే మనం ఏం చేయాలంటే క్షమించుకోవాలి. అందుకే ప్రభు అంటున్న మాట తెలుసండి, లోక సువార్త 6:38 కూడా అద్భుతమైన మాట ఉన్నది. 38 చదవండి ఒక్క మాట. ఏమన్నదంటే 6:38, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు. హల్లెలూయా! అంతే కదా ఉంది. ఇయ్యడి అప్పుడు మీకు ఇవ్వబడును. క్షమించడి మీరు క్షమించబడతారు, ఇయ్యడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా! ముందు మనం క్షమించాలి. ఎవరిని క్షమించాలి చెప్పండి? ఎవరిని క్షమించాలి? ఒకరిని క్షమించాలి. ఒకరినొకరు క్షమించమని అడగాలి. అమ్మో, క్షమించమని అడిగితే ఏమైపోతామో, ఎంత తగ్గిపోతామో. ఏమవుతుందంట? మన ప్రెస్టేజ్ పోతుంది. ఏమవుతుందంట? క్షమించమని అడిగితే ఏమవుతుంది చెప్పండి? మన ప్రెస్టేజ్ పోతుంది, ప్రెస్టేజ్ పెరుగుతుంది. అది తెలియక నీకు చాలామంది తెలియదు, చాలామందికి తెలియదు. ప్రెస్టేజ్ పెరిగిపోతుంది. క్షమించమని అడుగు. హల్లెలూయా! మీరు ఒకరిని క్షమించుడి, దేవుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. దేవుడు కోరుతున్నది క్షమాపణ. దేవుడు అడుగుతున్నది, దేవుడికి కావాల్సింది ఏం తెలుసా? ఒకరిని మీరు క్షమించుకోండి. మన హృదయం వాలి, ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. మార్కు సువార్త 2:10 కూడా రాశాడండి. మార్కు వారు కూడా అదే మాట రాశాడండి. మార్కు కూడా ఏమి రాశాడు? క్షమాపణ గురించి చక్కని మాట రాశాడు ఆయన కూడా. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి ఏమన్నది? హల్లెలూయా! అక్కడ అంటున్నాడు మార్కు గారు, మీరు ఒకరినొకరు క్షమిస్తే ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించుటకు మనుష్య కుమారుడు భూమి మీద ఏమి ఇచ్చాడంటే అధికారం ఉన్నది ఆయన క్షమించడానికి. క్షమాపణ గురించి చాలా మాటలు ఉన్నాయి. అయితే 3వ మాట ఏంటంటే సమర్పించుకోవాలి. 3వ మాట మనం ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. దేవుడికి కావాల్సింది సమర్పణ. దేవుడికి కావాల్సింది ఏంటంటే సమర్పణ. చాలా మందిని ప్రభు నమ్ముకుంటే ఇంకా మాకు సమయం ఉందండి, ఇంకా మాకు ఇంకా టైం రాలేదండి. ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మీరు దేవుని పని చేయంటే ఇంకా మాకు అప్పుడేనండి. హల్లెలూయా! నా సమయం అంతా ఉద్యోగంలో నలిగిపోయి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వస్తారు కొంతమంది సేవకి. దానికి ఏమైనా ఇల్లు ఉంటుందా? వస్తే అలా సేవకు రావాలంటే ఎలా రావాలి చెప్పండి? సేవకు రావాలంటే ఎలా రావాలి? మధ్యలోనే ఏం చేయాలి? ఏంటమ్మా? వాలంటీర్ రిటైర్మెంట్ చేసేసి సేవ కొంత అది ఘనత. అవునే కదండి? మొత్తం రిటైర్ అయిపోయి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు కూడా వస్తాయి కదండి. డబ్బులు వచ్చిన తర్వాత బిల్లింగ్ కట్టేసి తర్వాత 2 కొడుకులు కూతురు పెళ్లి చేసేసి అప్పుడు సేవ కొడుతున్నానంటే దేవుడు ఏమంటారు? ఏదో పాటలు పాడతానండి సాయిలని. ఏం పాట? ఏదో పాడుతున్నదండి. అరిగిపోయినా తుప్పు కొట్టిపోయినా ఏదో పాట నాకు గుర్తొక్కలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా! అరిగిపోయినా తెస్తే ఏం ప్రయోజనం? యవ్వన కాలంలోనే దేవుడి కొరకు మనం సమర్పించుకోవాలి. ఏం చేయాలంట?
సమర్పించుకోవాలి. ఒకసారి మార్చదండి. రోమపత్రిక 12వ పోషణం అండి. రోమపత్రిక దేవుడు ఏం కోరుతున్నాడంటే నీ సమర్పణ కోరుతున్నాడు. సమర్పణ కావాలంట దేవునికి. 12వ పోషణం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. హల్లెలూయా. సజీవ యాగంగా మన శరీరాన్ని ఇంకా చెప్పండి అండి. ఆయన కొరకు మనము సమర్పించుకోవాలి. ఈ రోజుల్లో సమర్పణ లేదు. దేవుని కొరకు సమర్పించుకునే జీవితం లేదు. ఈ లోకమాయలో పడిపోయి, ఈ లోక అలవాట్లలో పడిపోయి సమర్పణ లేదు. దైవ బిడ్డలకి పోనీలే అనుకుంటున్నారు, ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నారు. సమయం లేదు ప్రేమలారా. నీ సమర్పణ ఏది? దేవుని కొరకు మనం సమర్పించుకోవాలి. సేవ చేసే మనకు అర్థలేదు. ఇంకేమి లేదు దేవుని కొరకు సమర్పించుకోవడానికి. నీ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా. హల్లెలూయా. యాగం అంటే ఏంటి చెప్పండి? యాగం అంటే ఏంటండి? శరీరాన్ని యాగం అంటే తెలీదా మీకు? యాగం అంటే నరికేసి కాల్చేవాళ్ళు, అది యాగం. అంటే జీవించిన మనం జీవించకూడదు. ఎవరు జీవించాలి? క్రీస్తు జీవించాలి. మనం కనపడకూడదు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను జీవించేవారు నేనే కాదు. మీరు అనుకుంటున్నారా పౌలు జీవిస్తున్నారు అనుకుంటున్నారా? నేను కాదు సంగమా. ఎవరు జీవిస్తున్నారు? నాలో క్రీస్తే జీవిస్తున్నారు. అంటే ఆయన ఎలాగే సమర్పించుకున్నాడు అంటే సజీవయాగంగా సమర్పించేసుకున్నాడు దేవుని కొరకు. సజీవయాగంగా పౌలు గారు సమర్పించేసుకున్నారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీ శరీరం దేవుడి కొరకు ఎక్కడ సమర్పిస్తున్నావు? దేవుడి కొరకు నీ సమర్పణ ఏది? ఆదివారం రాబోతుకి సమయానికి రారు చాలా మంది. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. దేవుని కొరకు ఆ రోజును సమర్పించేసుకోవాలి. దేవుని కొరకు ఆ రోజును పనులు ఉంటాయి, ఉండవని నేను అంటాను. ఆదివారం మనకి సెలవు ఉంటుంది. ఆదివారం మనకి అనుభవం ఉంటుంది. అన్నీ అప్పుడే తెచ్చుకోవాలి. కానీ ఆదివారం మాత్రం పోగొట్టుకోకూడదు. ఎన్ని ఆదివారం పోగొట్టుకోవాలి. మనం దేవుని కొరకు సమర్పించుకుంటే ప్రేమోళ్ళ ఆదివారం ఎప్పుడు ఎన్నడూ కూడా నేను 40 రోజుల ప్రాంతంలో ఉదయకాల సమయ ప్రార్థన జరుగుతుంది. ప్రతి ఒక్క చర్చిలో జరుగుతుంది. ప్రారంభ దినాన్ని నేను సమర్పించుకున్నాను. ప్రభా, ఈ 40 రోజులు ఎంత దూరమైనా ఈ 40 రోజులు కూడా నేను మార్నింగ్ ప్రేయర్లో పాల్గొంటానని సమర్పించుకుంటే ప్రేమ వల్ల మొన్న శుక్రవారం నాడు హాఫ్ నైట్ ప్రేయర్ అయ్యింది. 1 గంటన్నర అయిపోయింది. అందరూ వెళ్ళవరకు 2 అయిపోయింది. మేము పడుకోవరకు 3 అయిపోయింది. మా ఊరితో పడుకోవరకు ఎంత అయిందండి? 3 అయిపోయింది. శనివారం నాడు దుమ్ములపేటలో, ఎక్కడండి? దుమ్ములపేట చాలా దూరం, కాకినాడ శివర్ అనమాట. అక్కడ మార్నింగ్ ప్రేయర్. నేను లేవడానికి 4:30కి అలారం పెట్టేసుకున్నాను. కానీ అలారం కొట్టేసి అది కూడా అంతే మళ్ళీ లేద్దామని మనం ఆఫ్ చేస్తే 6 అయిపోయింది. అది 6:30 ముగింపు. నా సమర్పణ ఎలా ఉంటుందో చెప్పాలి. పోనీలే ఏ రోజు ఎందుకులే నా దానాన్ని ప్రే చేసి దేవుడికి తెలుసు కదా అనుకోలేదు. మొహం కడుక్కోకుండా బట్టలు వేసుకుని పారిపోయింది. హల్లెలూయా. చెప్పండి. అది ఉన్నా లేకపోయినా నా అనుకున్న సమర్పణ ప్రేమోనరా ఒక్క లాస్ట్ ప్రాంతం వెళ్ళిపోవాలని వెళ్ళాను. 5 ప్రాంతానికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. కొట్టేనండి స్పీడ్గా. అంత స్పీడ్ ఎప్పుడు కొట్టలేదు. అంటే మార్నింగ్ అది ఏమున్నావు కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే నేను సమర్పించుకున్నాను. ఈ 40 రోజులు కూడా ఆగిపోకూడదు ప్రభు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగిపోకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. మరి సమర్పించుకున్నప్పుడు చెయ్యాలొద్దా? చెప్పను. అక్కడ అడిగారు, ఇంత లేట్ వచ్చారు, ఎప్పుడు అంత లేట్ రారు కదా అని అడిగారు. అంటే కొంచెం లేట్ అయిపోయింది. రాత్రి కొద్దు ప్రేయర్ జరిగినందుకే లేట్ అయిపోయిందని చెప్పారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమలారా మనము కూడా దేవుని కొరకు సమర్పించుకున్నప్పుడు
కష్టమైన, నష్టమైన, ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు, రకరకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సమర్పించుకున్నప్పుడే ఎదురవుతాయి. నువ్వు సమర్పించుకోకుంటే ఏ పరిస్థితి నీకు ఎదురవ్వదు. వింటారా? హలో, సమర్పించుకోకుండా ఉంటే ఏ పరిస్థితి నీకు ఎదురవ్వదు. ఎప్పుడైతే నువ్వు దేవుడి కొరకు సమర్పించుకున్నావు అప్పుడే అన్ని పరిస్థితులు అపవాదు తీసుకొస్తూ ఉంటాడు, ఆటంకాలు తీసుకొస్తూ ఉంటాడు, ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు, గొడవలు తీసుకొస్తూ ఉంటాడు. తీసుకురాడా? కంపల్సరిగా తీసుకొస్తాడు. అవన్నీ జయించాలి. జయించిన వాడే నాతో పాటు చెప్పండి. యేసుప్రభువు అంటున్నాడు, జయించిన వారిని నాతో పాటు తీసుకెళ్తాం కాదు, నాతో పాటు కూర్చుని వెళ్తాను. చెప్పండి హల్లెలూయా. ఏం జయించాలి? మనకి సమర్పించుకున్న తర్వాత వస్తున్న ఆటంకాలు, సమర్పించుకుని వస్తున్న బాధలు, సమర్పించుకుని వస్తున్న కష్టాలని, సమర్పించుకున్న తర్వాత వస్తున్న బాధల్ని ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? జయించిన వారిని నాతో పాటు, హల్లెలూయా, నాతో పాటు నా సింహాసనమందు కూర్చుని పెడతాను. నాతో పాటు కూర్చుని పెడతాను. ఎంత అద్భుతమండి! ఆయనతో కూర్చోడం మావాలా? ఆయన ఎటువంటి వాడు? ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆకాశం సింహాసనము, భూమి నా పాదం పెట్టమన్న అతను ఆయనతో పాటు మనం కూర్చోవాలంటే సమర్పించుకున్న తర్వాత వస్తున్న కష్టాలని, మన బాధల్ని, ఇబ్బందుల్ని, కట్టుల్ని, శోధనల్ని అన్ని ఏం చేయాలి? జయించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏది మన సమర్పణ? సంవత్సరం కూడా ఒక సమర్పణ అంటే తీర్మానం అనమాట. తీర్మానం వింటున్నావు కానీ విడిచిపెట్టేసుకు వెళ్ళిపోకూడదు. తీర్మానంతో వెళ్ళాలి. ఆ తీర్మానం నెరవేర్చాలి. ఆ సమర్పణ కావాలి. మనం పాట పడతాం, సజీవయాగముగా మా శరీరం సమర్పించి. ఏది అని పాట పడతాం కానీ సమర్పణే ఉండదేమంటారు. సమర్పణ ఉండనేమనదు. దేవుడు కోరుతున్నది, దేవుడికి కావలసింది ఈ సమర్పణ. మన సమర్పణ కావాలి. నా యవ్వన కాలంలో నేను సమర్పించుకున్నాను దేవుడి కొరకు. 5వ తరగతి చదివినప్పుడే నేను సమర్పించుకున్నాను దేవుడి కొరకు. మా అమ్మలు కూడా ప్రభుని ఎరగముందే, మా అమ్మలు విగ్రహాలను చేస్తున్నప్పుడే నేను సమర్పించుకున్నాను ప్రభు కొరకు. నేను సేవ చేయాలి అని, నేను దేవుని పని చేయాలని సమర్పించుకున్నాను. చిన్న వయసులో నాకు ఎవరు చెప్పలేదు ప్రేమ వాళ్ళ. మా స్కూల్లో హై స్కూల్ లేదు. మా ఊర్లో హై స్కూల్, మా స్కూల్లో కాదు, మా ఊర్లో హై స్కూల్ లేదు. ఇప్పుడు పెట్టారు కానీ హై స్కూల్. ఇంత ముందు ఏ స్కూల్? హై స్కూల్ ముందు ఏమంటారండి? బోర్డు స్కూల్. అంటే 5వ తరగతి వరకు ఉంటుంది. 5వ తరగతి తర్వాత ఇంకొక ఊరికి వెళ్ళిపోవాలి, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవాలి. 6వ తరగతి అక్కడ చదవడానికి. 5వ తరగతి చదివేటప్పుడు మా టీచర్ గారు ప్రేమ వాళ్ళని అడిగేవారు, మీరు మరి 5 అయిపోయింది, మరి మీరు వచ్చే సంవత్సరం అక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు పెద్ద అయిన తర్వాత చదువుకొని ఏం చేస్తారా అని అడిగారు అందరిని. మా క్లాస్మేట్స్ అందరిని నిలబెట్టి 5వ తరగతి అందరిని నిలబెట్టి అడిగారు. అడిగితే ఒకళ్ళు ఏమన్నారు, ఎస్సీని అవుతానన్నాడు. అందరూ చప్పట్లు కొట్టేశారు. ఇంకా ఒకరేమో పోలీసుని అవుతానన్నాడు. అందరూ చప్పట్లు కొట్టేశారు. ఇంకా ఇంకొక రకరకాలుగా మాట్లాడుతున్నాను అగ్రావతికి, నేను పాస్ని అవుతానన్నారు. వాళ్ళు చప్పట్లు కొట్టలేదు, నవ్వుతామన్నారు. ఏం చేశారండి? నవ్వుతున్నారండి. అందరు నవ్వారు, స్కూల్ అంతా నవ్వారు. హల్లెలూయా. అప్పుడు మా అమ్మ ప్రభు నమ్ముకోలేదు, మా నాన్న ప్రభు నమ్ముకోలేదు. నేనేమన్నానండి? పాస్టర్ అవుతానన్నా. మరి ఏమనుస్తారన్నా నాకు తెలియదు. అలాగే అనేసాను. దేవుడు ఏం చేశాడు చెప్పండి? నాకంటే ఎక్కువ చదివారు వాళ్ళు, డిగ్రీలు చదివారు. ఇప్పుడు తాగుపోతారు, తిరిగిపోతారు, అయిపోయారు. పాటలు లేకుండా ప్రేమ. ఈరోజు దేవుని పని చేసే అవకాశం. హల్లెలూయా. ఈ చిన్న గాడిదకి, ఎన్నిక లేని గాడిదకి, ఈ నత్తి గాడిదకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నత్తి వనండి, పసుపు అన్న నాకు వచ్చింది కదా, నాకు పుష్పు అనివ్వండి. పసుపు ఏమనివ్వండి? చెప్పనమ్మా, పుష్పం అనివ్వండి. కొట్టుకెళ్ళి మా అమ్మ పసుపు ఏమంటే పుష్పం అనండి. ఆయనకు అర్థం కదా, ఏంటి బాబు అంటే పుష్పం అనివ్వండి. ఎప్పుడైతే దేవుని సమర్పించేసుకున్నానో మాట మారిపోయింది, చేత మాడిపోయింది. హల్లెలూయా. చెప్పనమ్మా, హల్లెలూయా చెప్పండి. నత్తిపోయింది, చాలా నత్తివాన్ని. మాట సరిగా వచ్చేది కాదు, తడబడుతూ ఉండేవాడిని.
ఒక రోజున ప్రేమ ఉండాలా. నేను బైబుల్ కాకినాడ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వెంటనే ఒకడు అది వాక్యం చదవమని మైకెత్తే వణికేసేసి చెమట్లు వచ్చేసి వణికేసేది మైండ్ వణికేసేది చదవడానికి మాట సరిగ్గా వచ్చేది కాదు. ఎప్పుడైతే సమర్థించుకున్నానో అన్ని దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. యవ్వన కాలంలో దేవుడికి సమర్పణ చేసుకుంటా, యవన ఏడ్చులు నెరవేర్చుకుంటా. యవనస్తులు ఎలాగుంటారు చెప్పండి? జల్సా, ఎంజాయ్. ఏంటంట? ఎంజాయ్ ఉంటుంది లేదా ఇప్పుడు యవనస్తులకి? ఒక భాష చెప్తారు, పాలసన్న గారు అంత మందులు కట్టారు. ఎక్కడంటే వరంగల్, తెలుసు కదా బ్రదర్? పాలసన్న గారు ఏమంటారు తెలుసా? నువ్వు ఎక్కడైనా ఎంజాయ్ చేయి, పార్కులో ఎంజాయ్ చేయి, హోటల్లో ఎంజాయ్ చేయి, రేపు పొద్దున్న దేవుడి దగ్గర లెక్క అప్పు చెప్పాలని గుర్తుపెట్టుకో యవనస్తుడా. హల్లెలూయా. ఆయన మెసేజ్ ఇస్తుంటే అప్పుడు నా మనసు మారుతుంది. క్యాసెట్లు ఏంటని వర్తమానం ఎక్కడ ఉన్నానండి? క్యాసెట్, చిన్న క్యాసెట్లు ఆ వర్తమానం విని ఇంకా నా జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్నాను. సజీవ యాగముగా సావైనా బ్రతికైనా ఆయన కోసమే అని సమర్పించేస్తున్నాను. ఈరోజు మన సమర్పణ కోరుతున్నాడు దేవుడు. దేవుడికి కావలసింది నీ సమర్పణ. ఏం కావాలి? అందరూ చెప్తారు, సమర్పణ చేయదు నీ దేహము. ఏమంటారా? సమర్పణ కోరుతున్నాడు. ఏంటంటే ఏమి ఇవ్వాలంట? మన దేహం ఇవ్వాలంట, మన ధనం ఇవ్వాలంట, మన సమయం ఇవ్వాలంట. ఏమి ఇవ్వాలి చెప్పండి? దేహము, సమయము, ధనము కూడా ఇవ్వాలంటండి. ఆ పాట ఎంత అర్థం ఉన్నది. ఈరోజు నీ సమర్పణ. ఈరోజు దేవుడు నీ కట్లు ఇప్పిన ఒక గాడిదే, కట్లు ఇప్పిన గాడిద, ఏసేను మోసిన గాడిదగా, ఏసేని కనపరిచిన గాడిదగా, ప్రేమోనరా ఒక గాడిదని అన్ని నా జీవితాన్ని దేవుడు మార్చాడు. మా అమ్మ చిన్నప్పుడు భయంకరంగా ఏం చేసి తెలుసా? గాడిదలో ఉన్నావు, గాడిదలు తిరుగుతూ ఉన్నావు, ఊరంతా తిరుగుతూ ఉన్నావు. గాడిద ఏం చేస్తుంది? ఊరంతా తిరుగుతూ ఉంటుంది. గాడిదకి ఏం పనిపాటు లేకుండా ఉన్నావు అంటే అందరు నాతో కుర్రోళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ అమ్మతో పచ్చిమిరకాయలు కోరిని వెళ్ళిపోయేవారు. ఎండాకాలం సెలవు కాబట్టి ఎండాకాలం ఆ అమ్మతో వెళ్ళిపోయి నేను ఏం చేసేవాడిని తెలుసా? ఊర్లంతా ఆడుకుంటేవాడు అన్నమాట. కుర్రోళ్ళతో ఆడుకునేవాడిని. ప్రభునందు ప్రమోదరా ఇంటికి వచ్చేసి తెగ ఇంకేంటంటే పనికి మన గాడిద, రకరకాల గాడిద. నేను ఇప్పుడు ఏసే మోసే గాడిద దేవుడు. హల్లెలూయా. ఏసే ఏం చేశాడంటే ఒకప్పుడు కట్టబడిన పాపంతో కట్టబడిన గాడిదని ఇప్పుబడిన గాడిగా మార్చేశాడు. రెండోది ఏసేని మోసే గాడిదగా, ఏసేని గణపరిచే గాడిదగా నన్ను సిద్ధపరిచేశాడండి. మనం కూడా అలా ఉండాలి. మీరు కూడా చెప్పండి. ఇప్పాడు దేవుడు మిమ్మల్ని, బంధకాన్ని చెప్పాడు, శోధన చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఏసేని మోసే గాడిదగా, ఏసేని గణపరిచే గాడిదగా ఉంటే ఈ సండేకి అర్థం ఉంటుంది. ఈ పాము సండేకి ఏముంటుందండి చెప్పండి? మాట్లాడడానికి అర్థం ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు కొరకు ఏం చేద్దాం? యేసుని కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడని? యేసు కావాల్సింది ఏంటి? నీ హృదయము, ఒకరిని క్షమించుకోవడము. చెప్పండి, మనం సమర్పించుకోవడం కావాలంట. ఒకరు మనం సమర్పించుకోవాలి దేవుని కొరకు. మన జీవితాన్ని ప్రేమ వలన సమర్పించుకో. వెనకేం చేయకూడదు. సమయం లేదు. హల్లెలూయా. ఏమి లేదండి? సమయం లేదు. ఒక దైవజనుడు ఒక హీరోని దగ్గరికి వెళ్ళి, సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి, ఆమె దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పేవాడంటే అండి. చెప్తుంటే ఇంకా నాకు సమయం అన్నది. నేనంటే ఎవరో తెలుసా నీకు? నేను బయటకు వెళ్తే 10 మంది ఫోటోలు దిగుతాను నా దగ్గరికి వచ్చి. అంత సెలబ్రేటింగ్ నేను. నాకు ఇంకా చాలా టైం ఉన్నది అన్నది. ఒక రోజున ప్రేమ వలన ఆమెకి అంత చెప్పిన దేవుని కొరకు ఎక్కేది కాదు. నాకు ఇంకా సమయం ఉన్నది అన్నది. ఆమెలోకి క్యాన్సర్ ఎంటర్ అయ్యింది. ఏమి ఎంటర్ అయిందండి? క్యాన్సర్ ఎంటర్ అయ్యింది. ప్రేమ వలన అప్పుడు ఎంతమంది సెలబ్రిటీలు ఒక్కడు కూడా వస్తలేదు. క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నది. ప్రేమ వలన ఆ ఫోటో ఓ పక్కన క్యాన్సర్ ఫోటో వేశారు, ఒకప్పుడు ఎంజాయ్ చేసిన ఫోటో వేశారు. మనం అనుకుంటాం ఈమె ఆమెనా, ఆమె ఈమెనా, ఈమె ఆమెనా, ఆమె హలో ఉన్నారా, ఈమె అలాగే అయిపోయింది.
అప్పుడు అంటుంది యేసయ్యా నువ్వు దేవుడు వంట కదా, నువ్వు దేవుడు వంట కదా. ఎప్పుడు సాగుతో పోరాడుతో సమయంలో నువ్వు దేవుడు వంట కాదయ్యా, ఏదో పాస్టర్ చెప్పారయ్యా నువ్వు దేవుడు అయితే నన్ను స్వస్థపరచు, ఇక నేను ఇవన్నీ మానుకొని నీ పని చేస్తానయ్యా. అంత అరిగిపోయిన తర్వాత ఎత్తే ఏం లాభం, వాడిపోయిన తర్వాత ఎత్తే ఏం లాభం చెప్పండి. దేవుని కొరకు యవన కాలంలోనే మనం సమర్పించేసుకోవాలి. హల్లెలూయా. యవన కాలంలోనే దేవుని కొరకు సమర్పించేసుకో, నీ జీవితాన్ని సమర్పించేసుకో, నీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా. సేవని కాదండి, సేవనే కాదు, ఇంకా దేవా నీ కొరకైనా బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తాను. నేను ఉద్యోగం చేసుకున్నా, ఏ పని పాట చేసుకున్నా నీ కొరకైనా బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తాను. ఈ లోకం వైపు చూడలేక, ఈ లోకం నాకు అక్కర్లేదు నాయన. ముందున్న వాటి కొరకు నేను ఎగురు పడతాను, ఎడకున్న వాటినన్నీ నేను మర్చిపోతాను. నన్ను మీరు అలా సిద్ధపరచండి. ప్రభుని అడుగుదాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక కట్టబడిన గాడిదని దేవుడు విప్పుకొని రండి అన్నప్పుడు, వాళ్ళు విప్పుకొని వస్తున్నప్పుడు, ఇది ఎవరికి కావలసింది? ఇది ప్రభువు కావలసింది. ప్రభువుకి కావలసిన గాడిద. ఒక నిన్ను ఎవరైనా కించపరుస్తున్నారా? నిన్ను ఎవరైనా అవమానపరుస్తున్నారా? ఎన్నిక లేదని అంటున్నారా? యోగ్యత లేని అంటున్నారా? పిచ్చిదాన్ని అంటున్నారా? దేవుడు నీవే కావాలంటున్నాడు, నీవే కావాలంటున్నాడు. నువ్వు దేవుని కొరకు నీ హృదయం ఇచ్చేస్తే, దేవుని కొరకు నువ్వు ఒకరి పట్ల ఒకరు క్షమించే మనసు కలుగుంటే, తర్వాత నువ్వు నిన్ను సమర్పించుకుంటే, దేవుడు నీ జీవితాన్ని ఎంతో ధన్యకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఎంతో ఆశీర్వాదకరంగా నువ్వు సమర్పించుకున్న తర్వాత వస్తున్న శోధల నుంచి, వస్తున్న బాధల నుంచి, వస్తున్న ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విడిపించుతాడు. నువ్వు వాటిని జయించాలంటే యేసు నీతో ఉండాలి, యేసుతో నువ్వు ఉండాలి. ఈరోజు మాట్లాడడానికి అర్థం ఏంటంటే నీ సమర్పణ. మాట్లాడడానికి అర్థం ఏంటంటే నువ్వు ఒకరి పట్ల ఒకరు క్షమించుకోవడం. మాట్లాడడానికి అర్థం ఏంటంటే నీ హృదయం దేవుడికి ఇవ్వడము. నీకు కావాలి, దేవుడికి కావలసింది ఏంటండి? నన్ను క్షమించాను ప్రభుని అడిగాను. దేవాన్ని వందనాలు. విన్న వాక్యం మన హృదయంలో దీర్ఘించేసి వాక్యానుసారంగా మేము జీవించుటకు మా అందరినీ సిద్ధపరచున్నాను. యేసు నామములో ప్రార్థిస్తాను.